హాయ్ నమస్తే. వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్. నేను మీ సంధ్య అశోక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఇవాళ మీకు వెజ్ నూడిల్స్ చూపించబోతున్నాను. వెజ్ నూడిల్స్ అంటే అది మామూలు వెజ్ నూడిల్స్ కాదండి. స్ట్రీట్ స్టైల్ వెజ్ నూడిల్స్ ఎలా చేయాలి అని మీకు చూపించబోతున్నా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చే ఈ రెసిపీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్ట్రీట్ స్టైల్‌లో ఎలా ఉంటుందో అలానే చూపించబోతున్నా. యమ్మీగా స్పైసీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి 1½ లీటర్ అంత వాటర్ పోసాను. అండ్ కొద్దిగా సాల్ట్ ఏసి అండ్ ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎందుకు అంటే ఇప్పుడు నూడిల్స్ ఏసాక అది అంటుకోకున్నట్ల ఉదురుగా ఉంటుంది అనేసి ఆయిల్ వేస్తారు. ఒక సైడు నీళ్లు మంచిగా కాగుతుంటుంది. మరొక సైడు మనము నూడిల్స్ ప్యాకెట్ కట్ చేసుకుందాం. నూడిల్స్ ఎక్కడైనా కానీ దొరుకుతుంది షాప్‌లో. సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. ఒక ప్యాకెట్ నూడిల్స్ కరెక్ట్‌గా 5-6 మెంబర్స్‌కి అయితే సరిపోతుంది. నేను ఇక్కడ సగం తీసుకుంటున్నాను. ఎందుకంటే మేము ఉండేదే 3 మెంబర్స్ అండ్ మా పాప చిన్న పాప కాబట్టి తను కొంచెమే తింటుంది. అందుకే ఇక్కడ సగం తీసుకున్నాను అంతే. ఎంతమంది ఉన్నామో అంత డబుల్ క్వాంటిటీ చేసుకోవాలి అంతే. ఇక్కడ నేను ఒక క్యారెట్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి ఇట్లా పీల్ చేసేసి ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలి. క్యారెట్ కట్ చేసింది అయిపోయింది. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా అంతే. క్యాప్సికమ్ సగం తీసుకుంటే చాలు. అది కూడా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా అలా కట్ చేసుకోవాలి. మరొక సైడ్ వాటర్ కాగుతుంది కదా, అప్పుడు మనం తీసి పెట్టుకున్న నూడిల్స్ వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి. నూడిల్స్ మంచిగా ఉడకాలి. అంటే ఒక 5 మినిట్స్‌లో ఉడికిపోతుంది. హై ఫ్లేమ్‌లోనే పెట్టాలి. అండ్ అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 5 నుంచి ఒక 7 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా అంతే సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి. అండ్ ఇందులో వాడే ప్రతి వెజిటబుల్ కూడా సన్నగా పొడువుగానే కట్ చేసుకోవాలి. ఇలా ప్రతి వెజిటబుల్ కూడా ఇలా కట్ చేసేసి ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకునేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ మనం సెర్చ్ కూడా చేయము. ఎక్కడుంది ఏ వెజిటబుల్ ఎక్కడ పెట్టినాము కూడా అలా ఉండదు. అండ్ ఇక్కడ ఒక స్మాల్ క్యాబేజ్ హాఫ్ తీసుకున్నాను. ఇలా అది కూడా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి. అది కూడా ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టేసుకున్నాను. ఇందులో మీరు ఎలాంటి వెజిటబుల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ బ్రోకలీ, బీన్స్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను అల్లం కూడా సన్నగా కట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ దంచుతున్నాను. నాకు తింటుంటే నచ్చదు కాబట్టి పంటి కింద తగిలితే నచ్చదు కాబట్టి అలా. అండ్ ఇక్కడ నూడిల్స్ కూడా మంచిగా ఉడికిపోయింది. అంటే ఒక 85% 90% ఉడికితే చాలు. ఎక్కువ ఉడికే అవసరం లేదు. లేకపోతే ఓవర్ కుక్ అయిపోతుంది అంతే. వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి ఇప్పుడు దానిపైన కొద్దిగా కోల్డ్ వాటర్ పోసేస్తే అప్పుడు ఓవర్ కుక్ అవ్వదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అండ్ అల్లం మనం దంచున్నాం కదా అది వేసేసి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న తరకారీ మొత్తం వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్ ఇదంతా మొత్తం వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఒక 2 మినిట్స్ అలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై చేయకండి. అంటే క్రంచీలాగా ఉంటేనే బాగుంటుంది ఇలా నూడిల్స్‌కి అలా. ఇప్పుడు ఉడికించిన నూడిల్స్ వేసేసి దానిపైన ఒక టీ స్పూన్ అంత కారం పొడి, హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ అంత మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ అంత ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ అంత సోయా సాస్, ఒక టీ స్పూన్ అంత వెనిగర్ వేసేసి మంచిగా టాస్ చేయాలి. ఒక గరిటెతో మంచిగా మిక్స్ అవ్వదు కాబట్టి 2 గరిటెలతో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం వెజిటేబుల్స్, సాసెస్, ఫుడ్లు అంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇదంతా హై టు మీడియం ఫ్లేమ్‌లోనే అడ్జస్ట్ చేస్తూ ఇలా మంచిగా టాస్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యే వరకు. వీడియోలో చూస్తున్నారు కదా అలా మంచిగా టాస్ చేసుకుంటూ ఉండాలి. మంచిగా టాస్ చేశాక 1 మినిట్ అలా వదిలేసేయండి. అంతేనండి. ఇప్పుడు ప్లేట్‌లోకి సర్వ్ చేసుకునేసి నూడిల్స్ పైనకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యారెట్‌తో ఇలా మంచిగా గార్నిష్ చేసుకుంటూ తింటుంటే ఎంతో బాగుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్ట్రీట్ స్టైల్‌లోనే సేమ్ వాళ్ళు ఎలా ఉంటుందో టేస్ట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు బయట పోయి తినేది కాకుండా ఇలా ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేస్తే ఇంకా బయట పోయి తినరు అంతే. సింపుల్‌గా, ఈజీగా ఇలానే చేస్తారు. నేను ఇక్కడ మైదా నూడిల్స్ యూజ్ చేశాను. మీరు హెల్తీగా కావాలి అంటే మల్టీగ్రెయిన్ నూడిల్స్ లేదా వీట్ ఫ్లోర్ నూడిల్సే మీకు దొరుకుతుంది. ఈజీగా మార్కెట్‌లో అవైలబుల్ ఉంటుంది. దాంతో మీరు ట్రై చేయండి.
తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ ఇంకా మంచి రెసిపీస్ మీ ముందు రాబోతున్నవి. థ్యాంక్ యూ.